తిరిగి స్వాగతం. సాక్షాత్తు పరమశివుని అంశంతో జనించిన శంకరాచార్యులు స్థాపించిన పీఠం శృంగేరి. ఆనాడు పటిష్టమైన ఆధ్యాత్మిక పునాది వేయడం వల్లే ఈ పీఠం ఇప్పటికీ సనాతన హిందూ ధర్మ సారథిగా, అద్వైతానికి ఆధునికతకు మధ్య వారధిగా భాసిల్లుతోంది. ఈ పీఠానికి ఆది గురువు శంకరాచార్యుడి నుంచి 37వ గురువుగా ఎంపికైన వెంకటేశ్వర ప్రసాద శర్మ వరకు ఆ సత్సంప్రదాయం కొనసాగుతూనే ఉంది. కైలాసవాసుని అవతారంగా భావించబడే శంకరుల కృప వలనే నేడు హిందూ ధర్మంలో స్పష్టత, పారదర్శకత, ఐక్యత కొనసాగుతున్నాయని భావించటంలో కించిత్ కూడా అతిశయోక్తి లేదు. ఋషిపుంగవులు, మహర్షుల జ్ఞానశక్తి నుంచి ప్రవచించిన ధర్మసూత్రాలు నేటికి శక్తివేదాలుగా ప్రకాశిస్తున్నాయంటే కారణం వాటికున్న అద్భుత హిందూ ధర్మ పరిరక్షణ శక్తే. అపౌరుషేయాలుగా మహర్షుల నోట ప్రభవించిన సచ్చితానందాలు వేదాలు, వేల ఏళ్ల కిందట పుట్టిన గాయత్రి మంత్రం నేటికి కోట్లాది మంది హిందువుల నోట పలుకుతూ ఉందంటే దానికి కారణం వాటికున్న శక్తే. కానీ కాలక్రమంలో వేదాలకు వక్రభాష్యాలు పుట్టుకొచ్చి భారతీయ సమాజాన్ని మూఢఛాందసాల వైపు నడిపిస్తున్న తరుణంలో యావత్ దేశంలో హిందూ ధర్మ పరిరక్షణకు 1200 ఏళ్ల కిందట దక్షిణ భారతదేశంలో కేరళ ప్రాంతంలో కాలిడి సమీపాన పూర్ణా నదీ తీరాన శంకరులుగా అవతరించారు ఆదిశంకరులు. ఆది నుంచి తనలో దాగున్న దైవిక శక్తుల్ని కన్నవారికి ప్రదర్శించారు. 8వ ఏటనే చతుర్వేదాలు ఔపోసన పెట్టారు. ఆయన భౌతికంగా ఉన్న 32 ఏళ్లలో 12 ఏళ్ల పాటు సమస్త వైదిక విద్యలను ఆమూలాగ్రం అధ్యయనం చేశారు. 16 ఏళ్లకే ప్రస్థానత్రయం పేరుతో శంకర భాష్యాలు రాసిన మహాజ్ఞాని ఆయన. కాలడిలో శివశక్తితో ఆర్యాంబ గర్భాన అరుదైన ఉత్తరాయణ పుణ్యకాలాన వైశాఖ శుద్ధ పంచమి నాడు అవతరించిన దివ్య రూపమే శంకరాచార్యులు. పువ్వు పుట్టగానే పరిమళించినట్లు ఆయన దైవిక శక్తి, మార్గము కాలడిలో ప్రస్ఫుటించాయి. 3వ ఏటనే తండ్రిని కోల్పోయిన శంకరులకు 5వ ఏట ఉపనయన సంస్కారం జరిగింది. నాటి నుంచే ఎన్నో దైవిక శక్తులు ఆయన ప్రదర్శించారు. బ్రహ్మచర్య దీక్షలో భాగంగా మధుకరం కోసం ఓ పేద బ్రాహ్మణ ఇంటికి వెళ్లినప్పుడు ఆ ఇల్లాలు కేవలం తన వద్ద ఉన్న ఉసిరికాయలే ఇచ్చింది. ఆమె దుస్థితికి కరిగిపోయిన శంకరులు లక్ష్మీదేవిని కనకధారా స్తోత్ర రూపంలో ప్రార్థించి ఆ ఇంట బంగారు ఉసిరికలు కురిపించి వారి దారిద్ర్యాన్ని పోగొట్టారు. ఇప్పటికీ ఆ బ్రాహ్మణ కుటుంబం వారసులు కాలడిలో ఉన్నారు. 16 ఏళ్ల వయసులో తల్లి అనుమతితో సన్యాసం స్వీకరించి భారత యాత్రకు బయలుదేరారు. ఉధృతంగా ప్రవహిస్తున్న నర్మదా నదిని తన కమండలంలో బంధించిన శంకరుని చూసి ముగ్ధులైన గురు గోవింద భగవత్పాదులు శంకరులను తన శిష్యునిగా స్వీకరిస్తారు. గోవింద భగవత్పాదులు శంకరులకు వేదవేదాంగాలు ఉపదేశిస్తారు. ఆత్మ పరమాత్మ ఒక్కటే అన్న అద్వైత సిద్ధాంతాన్ని కూడా శంకరులకు బోధిస్తారు. ఆ సందేశాన్ని ప్రపంచానికి చాటమని శంకరులను ఆశీర్వదించి పంపిస్తారు. ఒకనాడు శంకరులు గంగానదిలో స్నానం ముగించుకొని శిష్యులతో కలిసి విశ్వనాథుని మందిరానికి వెళుతున్నప్పుడు ఒక నిమ్నజాతికి చెందినవాడు ఎదురుపడతాడు. అప్పటి ఆచారాల ప్రకారం శంకరులు వాణ్ణి తప్పుకో, దారి విడుము అంటాడు. అప్పుడా చండాలుడు నీవు తప్పుకోమంటున్నది ఈ దేహమునా నా ఆత్మనా అని ప్రశ్నిస్తాడు. అప్పుడు శంకరులు తన అహంకారానికి పశ్చాత్తాపపడి ఆ చండాలుని పరమశివునిగా గ్రహించి ప్రణమిల్లుతాడు. మర్యాదగా దూరంగా పోతావా లేదా? ఏంది సామే, శివయ్య మెడలో పామే బుస్సుమనలేదు, ఏంది నువ్వు కస్సు బుస్సుమంటున్నావు? సరే, నువ్వు అన్న ప్రకారమే దూరం పోతా. ఇంకా దూరం పోతా. ఎంత దూరం పోయినా నేనున్న భూమి మీదనే నువ్వు ఉంటివి, మరి మైలు కాదంటావా? నేను ఆకాశం కింద ఉన్నా, నువ్వు అదే ఆకాశం కింద ఉన్నావు, అంటుకోదంటావా? ఈ గాలోని మీదకొచ్చే గాలే నీ మీదకి వస్తుంది, అది పర్వాలేదంటావా? నేను మునుగుతున్న గంగలోనే నువ్వు మునుగుతుంటివి, తప్పు కాదంటావా? తప్పేది కాదంటావా? ఈ పురాణం అంతా ఎందుకులే గాని ఒక్కడి చెప్పు,
నువ్వు దూరం పొమ్మంటున్నది అగ్గిలో బుగ్గి బూడిదయ్యే ఈ అతుకుల బొంతన, అగ్గిలా మండుతున్న ఈ బొంతలో ఉన్న ఆత్మన. అలా నాటి నుంచి దైవిక సూత్రాన్ని అర్థం చేసుకున్న శంకరాచార్యుల వారు దేశాటన చేస్తూ కాంచీపురంలో కామకోటి పీఠం, శృంగేరి శారదా పీఠం వంటి ఎన్నో క్షేత్రాలను స్థాపించారు. ఎన్నో వేల దేవాలయాలను పునరుద్ధరించారు. తిరువైమరుదూరు, తిరుచి, శ్రీశైలం మొదలైన ప్రదేశాలలో ఎన్నో అద్భుతమైన స్తోత్రాల ద్వారా అక్కడి పుణ్యక్షేత్రాలను పునరుత్థానం చేశారు. హిందూ ధర్మంలో సన్యాసం ఎంత కఠినమైన దీక్షో చెప్పడానికి శంకరాచార్యుని జీవితమే ప్రత్యుదాహరణ. ఆయన తల్లి ఆర్యాంబ మరణించినప్పుడు సన్యాసి అయిన తాను ఆమెకు ఉత్తర క్రియలు చేయకూడదు కాబట్టి తన కంటి నుండి అగ్నిని సృష్టించి ఆమె చితికి నిప్పు రాజిల్ల చేసిన మహాశక్తిశాలి ఆయన. తన అనుపమానమైన శక్తితో మూకాంబిక, కోటచాద్రి, తిరుమల, పూరి, ద్వారకా మొదలైన క్షేత్రాలను అత్యంత మహిమాన్విత క్షేత్రాలుగా తీర్చిదిద్దారు. తన యాత్రల చివరిలో శంకరులు బదరీ క్షేత్రానికి వెళ్ళినప్పుడు శ్రీ మహావిష్ణువు ఆయనను అలకనంద నదిలో ఉన్న తన విగ్రహాన్ని ప్రతిష్ఠించి అక్కడ ఒక క్షేత్రాన్ని ఏర్పాటు చేయమని నిర్దేశిస్తాడు. శంకరులు అక్కడ బదరీనారాయణ క్షేత్రాన్ని, జ్యోతిర్మఠాన్ని స్థాపించి ఆ పరమాత్మలో ఐక్యమవుతారు. ఆ శంకరుల కృప వలననే నేడు మనకు అష్టాదశ శక్తిపీఠాలు, చార్ధామ్ మొదలైన పుణ్యక్షేత్రాలు, వాటి వలన మనకు అత్యున్నతమైన హైందవ అద్వైత సిద్ధాంత సారమైన జీవన శైలి, సమాజము భాసిల్లుతున్నాయి. శృంగేరి పీఠం గురించి హిందూ చరిత్ర ఏమని కీర్తించింది? స్వల్ప విరామం తర్వాత.